గుంటూరులోని ఒక వ్యక్తి, మేము ఇటీవల పట్టుకున్న వ్యక్తులు 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తితో నేను మాట్లాడాను. ఆ అబ్బాయి చెప్పాడు, ముందు రోజు రాత్రి వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఏమనంటే ఇంకా ఈ డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో ఆ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేయమని చెప్పిందట తల్లి. ఆ ఫోన్లోంచి ఫోన్ వస్తే ఎత్తద్దని చెప్పిందట. ఆ అబ్బాయికి బీటెక్ చదివాడు అబ్బాయి కూడా, అప్పుడే ఉద్యోగం హాల్టిక్ మనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ఇంకో వారంలో జాయిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మాల్ వచ్చిందిరా రారా అని చెప్పేసి. ఇతను ఎడిక్షన్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. ఆ అబ్బాయి ఒక్కొక్క మాట చెప్పాడు, సార్ అమ్మ చెప్పింది సార్, నేను వెళ్ళలేదు సార్, అమ్మ చెప్పింది సార్. ఈ పదం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మ చెప్పిన మాట యువత యువకులు మర్చిపోకూడదు. నాకు తెలుసు మీరందరూ కూడా చాలామంది కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఒక రైతు ఒక సంవత్సరం పాటు కష్టపడితే, పొలం పండిస్తే, వరి పండిస్తే 55 నుంచి 60 వేలు రావాలంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా సరే మీకోసం, మీ సంతోషం కోసం మీరు వృత్తిలోకి రావాలని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని మంచి మంచి కాలేజీలకు పంపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తమ్ముడు చెల్లి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించండి. దయచేసి ఈ డ్రగ్స్ అదేవిధంగా ఇతరత్ర విషయాల జోలికి వెళ్ళొద్దు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చేస్తున్నాం. పొగాకు రహిత విద్యా సంస్థలే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. వీటి కోసం విద్యా సంస్థల సరిహద్దులు ఎక్కడ కూడా పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని చెప్పేసి కీ క్యాంపెయిన్ తీసుకున్నాం. ఎవరైతే కౌమార దశలో, ఎడాలసెంట్ ఏజ్లో ఈ పొగాకు ఉత్పత్తులు అలవాటు పడతారో వాళ్ళ తర్వాత లిక్కర్కి అలవాటు పడతారు. తర్వాత దాంట్లో కొంతమంది దే గ్రాడ్యుయేట్ టు గంజా సింథటిక్ డ్రగ్స్. దిస్ ఈజ్ కాల్డ్ గేట్వే డ్రగ్ థియరీ. ఈ గేట్వే డ్రగ్ థియరీ ప్రకారం మేము ఈ మధ్యన చాలామంది డీఅడిక్షన్ సెంటర్స్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న గంజా అలవాటు పడిన వ్యక్తులు కానీ ఇతరత్ర డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తులు కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తులు, లిక్కర్ ఇవన్నీ కూడా, తర్వాత ఈ డ్రగ్స్, దయచేసి ఇవన్నీ కూడా విద్యార్థులకు అవసరం లేదు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. అపారమైన శక్తి ఉంది. చివరిగా నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక చిన్న స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్యాంబూ ట్రీ, వెదురు చెట్టు, చైనీస్ బ్యాంబూ ట్రీ అంటారు దీన్ని. ఈ చైనీస్ బ్యాంబూ ట్రీ ఏంటంటే ఇంకా ఆ విత్తనాలని మొదట సంవత్సరం చల్లినప్పుడు తర్వాత నీళ్ళు పోస్తూనే ఉంటాడు రైతు. మొదటి సంవత్సరం ఏమీ రాదు బయటికి, రెండో సంవత్సరం బయటికి ఏమీ రాదు, చిన్న స్ప్రౌట్ కూడా రాదు, మూడో సంవత్సరం ఏమీ రాదు, నాలుగో సంవత్సరం మళ్ళీ ఏమీ రాదు. సాధారణంగా అందరూ నీరసపడిపోతారు, ఇదేంటి ఏం కనిపించట్లేదు, మొక్క రావట్లేదు అని చెప్పేసి. కానీ రైతు మాత్రం దానికి నీళ్లు పోస్తాడు, నారు తీస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎరువులన్నీ కూడా చల్లి మంచిగా ఉంచుతాడు. 5వ సంవత్సరం మీరు ఊహించరు, 5వ సంవత్సరం 3 నెలల్లో 80 అడుగులు పొడుగు ఎదుగుతుంది, 80 feet. దట్ ఈస్ ది బ్యాంబూ ట్రీ. విద్యార్థులు కూడా అంతే. మీరు అనుకుంటారు ఈ సంవత్సరం నాకు ఏం రాలేదని. మీరు కృషి చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఇక్కడ ఏదైతే మీరు చదువుతున్నారో ఈ 4 సంవత్సరాలు మీ కృషి 5వ సంవత్సరంలో మీరు బయట అడుగు పెట్టగానే బ్యాంబూ ట్రీ మాదిరిగా ఒక అద్భుతంగా మీరు జీవితంలోనే ఎదిగే అవకాశం ఉంది. అందుకే ఉదాహరణ మనకి మోహన్ కృష్ణ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే జన్మించి ఇక్కడే చదువుకుని ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా చాలామందికి విదేశాలు వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. ఆయన అమెరికాలోని ఎన్నో కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సో ఒక వ్యక్తి తలుచుకుంటే ఇంకా ఎంత పెద్ద ఎత్తు ఎదగలరో ఇక్కడ చాలామంది ఉదాహరణలు ఉన్నారు. సుబ్బారావు గారు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, నేను ఎస్పీగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన ఒక ఆలోచనతో కాలేజీ పెట్టారు, ఒక మంచి డిసిప్లిన్ తీసుకొచ్చారు. సో ఈరోజు ఒక ప్రముఖమైన కాలేజీని మనం ఇక్కడ చూస్తున్నాం మనందరం కూడా. ఇవన్నీ కూడా మీరు అందరూ గమనించండి. అదేవిధంగా ముగించే ముందు శ్రీశ్రీ గారు పలుకులు మహాప్రస్థానంలో ఆయన చెప్తారు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను,
నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోసాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్తారు, సామాజిక చైతన్యం కోసం, సమాజంలో ప్రతి చిన్న మార్పు కోసం చేసే మన ప్రతి ప్రయత్నం కూడా చాలా విలువైంది. మీరు కూడా మీ హాస్టల్స్లో కానీ మీ బయట కానీ ఎక్కడైనా సరే గంజాయి, డ్రగ్స్, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు ఏమి జరుగుతున్నా సరే జస్ట్ టేక్ ఫోన్, కాల్ ఈగల్ 1972. With a small message, I'm concluding. Thank you very much. Wish you all the best. Thank you very much.